కానీ ఇదే జగన్ ఒకప్పుడు అంటే అధికారంలో రాకముందు ఎప్పుడు జనంలోనే ఉండేవాళ్ళు. దాదాపు 10 ఏళ్ళు జనంలో ఉన్న మనిషి ఆయన. హఠాత్తుగా జనంలో కనబడకుండా ఓన్లీ ట్విట్టర్ లేదంటే పార్టీ కార్యక్రమ ప్రెస్ మీట్‌లలో తప్ప ఎక్కడ కనిపించట్లా అంటే జగన్. ఇక్కడ సార్ దీనికేమైనా ప్రత్యేక రీజన్ ఉందా అనేది రీజన్ ఏం కాదు. ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలమే అవుతుంది. అవును. తర్వాత రాజకీయ పరిణామాలు ఇప్పటికప్పుడు మారుతా ఉన్నాయి. హ్మ్. పార్టీని స్ట్రెంత్ చేసుకోవాలి. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాలి. ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది. ఈ క్రమంలో పార్టీని స్థానికంగా, సంస్థాగతంగా చేసుకోవడానికి నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో మీటింగు, రకరకాల సెక్టర్స్‌తో మీటింగు అట్లా పెట్టుకుంటూ పార్టీ కార్యక్రమాల్లో పార్టీ నాయకత్వాన్ని, కార్యకర్తల్ని స్ట్రెంత్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అన్యాయం జరిగిన చోటుకి వెళ్తున్నాడు. ఇవన్నీ పరామర్శిస్తున్నాడు. బెంగుళూరులో జరుగుతున్నాయా ఇవన్నీ? బెంగుళూరు కాదు సార్. ఇక్కడే తాడేపల్లిలో జరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లు లేరు. మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లు లేరు. తాడేపల్లిలో పార్టీకి ప్రధాన ఎక్కువ కార్యాలయంలో బెంగుళూరులో ఉంటున్నారు కదా! బెంగుళూరు టు తాడేపల్లి మాత్రమే ఆహ్, పార్టీ ప్రధాన కార్యాలయంలో తాడేపల్లిలో నియోజకవర్గాల వారీగా, అనుబంధ విభాగాల వారీగా ఎప్పటికప్పుడు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. ఓకే. అంతే తప్పితే ఆళ్ళు ప్రతిపక్షాలు ఏదో విమర్శించినట్టు, ప్రతిపక్షాలు ఏదో వాళ్ళు చేసినట్టు అనేవే నేను చెప్తున్నారు. ఆళ్ళు ఏదైనా చెబుతారు. దానికి మీ నుంచి ఆన్సర్ కావాలి కదా! మరి నేను అది చెప్తేనే మీరు చెప్తారు, ఇది చెప్తారు. ఆ! ప్రతి అనుబంధ సంఘంతో, ఓకే. ప్రతి నియోజకవర్గంతో, ఓకే. ఇంపార్టెంట్ నాయకులతో హ్మ్. పార్టీకి సంబంధించినటువంటి పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, ప్రజలకి సంక్షేమ పథకాలు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు హ్మ్. ఎలా అమలు చేయించాలి అనే దాని మీద ఎప్పటికప్పుడు పార్టీ నిర్ణయాలు ఇస్తూ పార్టీకి కార్యకర్తలకి హ్మ్. ప్రజల్లోకి వెళ్ళి పనిచేయమని చెప్తున్నారు. ఓకే. ఆయన బెంగుళూరులో ఉంటున్నారు, ఇంకో ఆ! చోట ఉంటున్నారు. ఆ! ఆ! ప్రతిపక్షాలు ఏ పడితే అయ్యే చేస్తారు జగన్ గారు. అదేలెండి. ఆ! మాకు అదే తెలిస్తే మేము అదే అడుగుతున్నాం. మీరు కూడా అబ్జర్వ్ చేయండి సార్. తప్పకుండా. పార్టీలో కూడా కొంత విజయసాయిరెడ్డి ఎఫెక్ట్ బాగా కనబడుతుంది. ఎట్లా దాని నుంచి పార్టీ కొంత సంక్షోభం అంచులో ఉన్నట్టు అనుకోవచ్చా? ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ సార్. హ్మ్. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్టీలు ఇప్పుడు పటిష్టంగా ఉంటాయి. హ్మ్. అధికారంలో ఉన్నప్పుడు పటిష్టంగా ఉంటుంది అధికార పక్షం. అవును. ఆబ్వియస్‌గా. ప్రతిపక్షం కూడా తన పటిష్టం చేసుకోవడం కోసం తన ప్రయత్నాలు తను చేస్తూ ఉంటుంది. అధికారంలో ఉన్నవాళ్ళు ఉన్నప్పుడు మనం ప్రతిపక్షానికి వచ్చాం. అధికారంలో ఉన్నప్పుడు అప్పుడున్న వాళ్ళు ఇప్పుడు మనతో పాటు ఉండాల్సినంత పని ఉండదు. హ్మ్. వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి. కరెక్ట్. వాళ్ళు ఏవి వాళ్ళకు ఉంటాయి. కొంతమంది ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అల్టిమేట్‌గా ఇక్కడ జరిగేది ఏంటంటే ప్రజలు మార్పును కోరుకుంటున్నప్పుడు, ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనుకున్నప్పుడు పార్టీలో ఏ నాయకుడు ఉన్నారనేది చూడరు. హ్మ్. ఓకే. అల్టిమేట్‌గా ఓటర్ అనేవాడు మాకు ఏ నాయకుడు వస్తే మాకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతుంది. మా బ్రతుకులు మారతాయి. మేము మళ్ళీ ఇదివరకులాగా ఎట్టా లబ్ధి పొందుతాం అనే దాని మీద ఆలోచిస్తారు. ఆలోచించి ఒక తుఫాన్‌లాగా మళ్ళీ ప్రభుత్వాన్ని ఆ మార్చడానికి వాతావరణం సిద్ధమవుతారు. ఉందా? ఆ వాతావరణం ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోయింది. అప్పుడే. హ్మ్. ఆ! స్టార్ట్ అయింది ఓకే. ఆంధ్రప్రదేశ్‌లో. ఆ! సో, మీ గత ఓటమి నుంచి పార్టీ ఏమన్నా పాఠం నేర్చుకుందా? అంతర్గత ప్రక్షాళన ఏమన్నా టేకప్ చేసిందా? ఇక్కడ పార్టీ నేర్చుకోవటానికి పార్టీ తప్పులు పెద్దగా ఏమి లేవు సార్. ఎవరిది ప్రజల తప్పా? ప్రజల తప్పు కూడా కాదు. ఆ! ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వం చూసారా? కూటమి ప్రభుత్వం ప్రజలకి లేనిపోని వాగ్దానాలు ఇచ్చింది. హ్మ్. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది డబ్బులకి, పొలాలకు డబ్బులు, నిరుపేదలకు ఈ నిరుద్యోగులకు డబ్బులు. ప్రతి దాన్ని ఇట్లా చేసేప్పటికీ ప్రజలకి కొద్ద ఆశ ఉంటుంది. అవును. ఆ ఆశ వలన జగన్ గారి కంటే మెరుగ్గా ఇస్తానన్నాడు కదా! ఒకసారి చూద్దాం అన్న ఆలోచనలు కూడా ఉండొచ్చు ప్రజలు, ఓకే. ఓటర్లు. ఓకే. 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 మనిషి ఆశాజీవి. అంతే గదా! అవును.
ఆశతో వెళ్ళొచ్చు అటు. అంతే తప్పితే పార్టీలో జరిగిన కొన్ని తప్పులే అని ఉంటే అవి సరి చేసుకునే ప్రయత్నం ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. అవును. ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. ఒక ఇంట్లో ఒక తప్పు జరిగిందనుకోండి, ఆ ఇంట్లో ఎలా జరిగింది, ఏంటి, ఎక్కడ జరిగిందనేది చేసుకుంటారు, అవును. సరిదిద్దుకుంటారు. మళ్ళీ యుద్ధానికి రెడీ అయ్యి యుద్ధంలో గెలవటానికి ప్రయత్నం చేస్తారు. ఓకే. అది ఖచ్చితంగా అది జరుగుతుంది. జరుగుతుంది. ఓకే. సో ఏంటి భవిష్యత్ ప్రణాళిక పార్టీ పరంగా? ఎట్లా అంటే మీరు పెద్ద ఉద్యమాలు కూడా చేస్తూ ప్రభుత్వాన్ని కట్టడి చేసడానికి ఉద్యమాలు కూడా చేస్తున్నట్లేరు. బహుశా రేపు ఏదో కార్యాచరణ ప్రకటించినట్టున్నారు. జూన్ 4న. జూన్ 4 నాడు. అవును. వెన్నుపోటు దినోత్సవం అని జూన్ 4 నాడు కదా? అవును. ఓకే. ఏంటి దాని లక్ష్యం? ప్రజలకు వాగ్దానాలు చేశారు కదా, మేము ఆ. అవి ఇస్తాం, ఇవి ఇస్తామని ఆ, చెప్పి. ఆ, ఏమి వాగ్దానాలు ఇవ్వకోకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచి, ఓట్లేసి వెన్నుపోటు పొడిచి వాళ్ళ సంక్షేమం గురించి పట్టించుకోవట్లేదు. ఆ. సంవత్సర కాలం అయిపోయినా మీరు చేస్తానన్న వాగ్దానాలు చేయలేదు ఓకే. అనే దాని మీద ప్రజలకి వెన్నుపోటు పొడిచారు అనేది మ్మ్. కాన్సెప్ట్. ఓకే. 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 సో రాష్ట్రం భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అంటే ఈ వచ్చే 4 ఏళ్ళు? రాష్ట్ర భవిష్యత్తు ఈ విధంగా చేసుకెళ్తే ఏమి ఉండదు సార్. ఉమ్. ఎక్కడ వేసిన గంగలు అక్కడే ఉంటుంది. ఓకే. రాజధాని అభివృద్ధి చేయాలన్నా, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్నా, ఏది చేయాలన్నా సంపద సృష్టి జరగాలి. అవును. ఆ సంపద సృష్టి ఏందో జరగట్లేదు. ఉమ్. సంపద సృష్టి జరిగినప్పుడు అభివృద్ధి చెందిద్ది, ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఓకే. అసలు ఇప్పుడు సామాన్య ప్రజలకి అర్థం కావట్లా ఉమ్. ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఆ విధంగా ఉంది పరిపాలన. రైట్. సో ఫైనల్గా ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ రాబోయే 4 ఏళ్లలో ఎలాంటి పాత్ర పోషించబోతుంది? అంటే ప్రజల్లోకి వెళ్తారా? ఎట్లాగే సమీక్షించుకుంటూ ఉంటారా? ఏం చేస్తారు అసలు? ఏమన్నా వ్యూహం ఉందా? వ్యూహం ఖచ్చితంగా మా అధినాయకుడు చేస్తారు. ఉమ్. ప్రజల్లోకి వెళ్తారు. ప్రజలకు ఉన్నటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం, ప్రజలకు చేసిన మోసాన్ని ఖచ్చితంగా ఎండగడతాడు. ఆ వ్యూహ ప్రకారం మళ్ళీ అడుగులు ముందుకేసి ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ అధికారాన్ని ఖచ్చితంగా కొట్టడం అనేది జరిగింది. సో అమరావతి మీద మీ స్టాండ్ ఏంటి ఇప్పుడు? అది పార్టీ అది పార్టీ స్టాండే, మీ స్టాండ్ కాదు, పార్టీ స్టాండ్. పార్టీ నిర్ణయం తీసుకోలేదు. ఉమ్. పార్టీ నిర్ణయం తీసుకుంటుంది దాని మీద. అంటే మళ్ళీ 2 అంటే మళ్ళీ 3 రాజధానులు అంటారా? దీనికి స్టిక్ అవుతారా? అది పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఇది ఇప్పటివరకైతే నిర్ణయం తీసుకోలేదు. లేదు. ఓకే. 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 సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గుంటూరు కృష్ణ గారు, మర్చిపోయా, మీ ఇంటి పేరు గుంటూరా? మీకు ఈ పేరు ఎలా వచ్చింది? మా ఇంటి పేరు గుంటూరు సార్. ఓ. నా పేరు కృష్ణ. కృష్ణ, గుంటూరు కృష్ణ, జీకే. జీకే. ఓకే సార్. థ్యాంక్ యూ ఓకే, సార్. థ్యాంక్ యూ సార్. మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.